ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్గా ఆయన 150 కోట్లు వచ్చేస్తుంది, 150 కోట్లు వస్తుందంటే ఆయన మీద బిజినెస్ ఎంత చేస్తున్నాం. అదేలేండి. ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, అది 1000 కోట్ల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ యజమాని 150 కోట్లు అంటే అతను బిజినెస్ ఉంది కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బిజినెస్ లేకుండా ఉత్తిని ఎందుకు ఇస్తారు? సో ఒక మనిషి కానీ ఒక డైరెక్టర్ వీళ్ళందరూ కలిపి ఇంత పెద్ద క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మరి 100% 15% 20% దేవి లాస్ కదా. ఓకే. ఇప్పుడు స్టాటీ ఈక్విటీ అనేది 15%. మీరు 1000 కోట్లు వర్త్ అన్నప్పుడు 15-20% ఉంటుంది కదా. నాకు తెలిసి 20% దాటి తీసుకుంటున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. బయట నెంబర్స్ ఈ మీడియాలో వచ్చే నెంబర్స్ పక్కన పెట్టేస్తే ఓకే 100 రూపాయలు అవుతుందండి వాళ్ళ వర్త్ 100 రూపాయలు అవుతుంది అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 20%లోనే ఉన్నారు. ఓకే. అందుకని నాకు ఎంతమంది హీరో రెమ్యునేషన్స్ మీద కామెంట్ చేసినా కూడా ఐ ఆల్వేస్ సేస్ నేను అడగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే, మీరు ప్రొడ్యూసర్